హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సంధ్య ఛానల్. కొండనాళ్ళకి మందు రాసుకుంటే ఉన్ననాళ్ళకి ఊడిందని ఎందుకు ఆ సామెత చెప్పానో తెలుసా? చూడండి, నేను మామూలుగా అయితే బ్రేక్ టైంకి ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను అనమాట. ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఎందుకు ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటున్నానంటే, ఎంత ఎండగా ఉందో చూసారా? ఎండ, దుమ్ము, ధూళి చాలా అంటే చాలా ఇదిగా ఉన్నదన్నమాట. ఓకేనా? అందు గురించి నాకు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఇక్కడే ఉంటే ఏమవుతుందో తెలుసా? సాయంత్రం దాకాని ఉండడంతో అసలు 7, 8 ఆ టైంకే పని చేయలేకపోతున్నానండి. చాలా నీరసం వచ్చేస్తుంది. అందు గురించే కొండనాళ్ళకి మందు రాసుకుంటే ఉన్ననాళ్ళకి ఊడిందని చెప్పి డైలాగ్ వేసాను. అది నిజమేనండి. ఒకదానికి మనం మందు వేసుకుంటాం, అది ఇంకో దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది నా పరిస్థితి కూడా అలాగే ఉన్నది. చూడండి, షాప్లో కూర్చున్న సేపు విపరీతమైన చలి, చాలా అంటే చాలా చలిగా ఉంది. నువ్వు ముసలిదానివా, నీకు చలి ఎందుకు వేస్తుంది? ఎండాకాలం అంటే బయట ఎండలో ఉన్న వాళ్ళు ఎండాకాలం కాబట్టి ఏమంటున్నారు, నీకు ఇంత ఎండాకాలం చలి వేస్తుందమ్మా అని నవ్వుతున్నారు. అది ఎందుకు నవ్వుతారంటే వాళ్ళు ఎండలో ఉన్నారు కాబట్టి అండి. మనం ఎక్కడ ఉన్నాం? ఏసీలో ఉన్నాము. ఏసీలో ఉన్నప్పుడు చలి అయ్యకపోతే వేడి వస్తుందా? ఇదేదో అంటారు కదా, దెబ్బ తగిలితే రక్తం రాక రసం సాంబార్ వస్తుంది అన్నట్టు. ఎండలో ఉన్న వాళ్ళకైతే ఎందుకు వస్తుంది చలి? ఏసీలో కూర్చున్న వాళ్ళకి వస్తుందండి. విపరీతమైన చలి, విపరీతమైన ఎండ. ఆ లోపల నుంచి ఇలా బయటకు వచ్చేటప్పటికే చూడండి, శరీరం ఏమవుతుంది అసలు? ఎక్కడ పోతుంది మన శరీరం? శుభ్రంగా గొల్ల అయిపోతుంది. ఇందుకే కొయిట్లో శరీరం అంతా. చూడండి, క్రైన్ ఎలాగుందో, వెరైటీగా ఉంది కదా. అబ్బో, ఇండియాలో ఇలా ఉన్నదంటరా ఏమో మరి, మనకు తెలీదు. వెరైటీగా ఉంది కదా. అయ్యబ్బా, ఈ ఎండ ఎలా ఉందంటే సర్ 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 కాలిపోతుంది. వాచ్ కానీ, చేతికి ఎట్టుకున్న బ్యాండ్ కానీ అబ్బా మండిపోతుంది అనమాట. చూసారా, బూచి తల్లిలాగా నేను అంతా కట్టాను. ఎందుకు? మనం మామూలుగానే అంతంత మాత్రం కలర్ అండి. ఈ కలర్ ఉన్న కలర్ కూడా పోయింది అనుకో, మరీ చండాలం ఉంటుందని చెప్పి మొత్తం కనబడకుండా కట్టాను అనమాట. చూసారా ఎలా ఉన్నదో? మధ్యాహ్నం అబ్బా, ఈ వేడి నేను తట్టుకోలేను బాబోయ్ నిజంగా కోయిట్లో. అందుకే ఎప్పటికప్పటికి ఎక్కడిగా ఏ ఏరియాలో ఆ ఏరియా కాలిపోతున్నాయి చాలా అండి. ఈ ఎండకి అసలు ఎవరు బ్లాక్ డ్రెస్ వేసుకోరు. అలాంటిది నేను ఎప్పుడు బ్లాక్ డ్రెస్ వేస్తాను. చూడండి, బ్లాక్ లేనిదే నేను బట్టలు వేసుకోను. డైలీ ఖచ్చితంగా బ్లాక్ ఉండాలి, అలవాటు అయిపోయింది. మళ్ళీ నా ముఖానికి మళ్ళీ నల్ల కళ్ళద్దాలు, కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నానంటే స్టైల్కి అయితే కాదు. ఎందుకంటే మీకు తెలుసు, ఇన్ని వీడియోస్లో నేను ఎప్పుడు పెట్టుకున్నదిలే, చేసింది లేదు. ఈ ఎండకి ఏమవుతుందంటే నాకు కళ్ళు లాగేస్తున్నాయి. ఇంకోటి వచ్చి నాకు డస్ట్ అంతా పడిపోతుందండి కంట్లోని. అందు గురించే స్పెట్స్ అయితే పెట్టుకున్నాను. ఏంది మా సారమ్మకి అప్పుడే చాలా ఫ్యాషన్ వచ్చింది అని అనుకోవద్దు. ఫ్యాషన్ ఏం కాదు, ఏదో సరదా అంతే. చూసారు కదా ఇక్కడ బ్యాంక్స్ చూడండి, ఇది బోయిబాన్ బ్యాంక్ అనమాట. దీన్ని నేను అలాగంటే తెగ నవ్వుతారు. ఓకేనా? ఆ బ్యాంక్ అయితే చాలామంది ఇక్కడికి వచ్చి బ్యాంక్లో అకౌంట్ చేయించుకోవడానికి చూస్తారు కదా. ఆ అకౌంట్ చేయించుకోవడానికి డీటెయిల్స్ కూడా నన్ను అడుగున్నారు. అది డీటెయిల్స్ ఏంటంటే ఏం పెద్దగా ఏం చేయగలదండి. ఏం చేస్తానంటే మీ సివిల్ ఐడి తెచ్చుకోండి, కాదేమో షూన్ అన్న తేడా ఏమీ లేదు. నేను చెప్తాను చూడండి. ముందు ఇక్కడ ఏదో కడుతున్నారు, ఇందులో కానీ పడ్డారనుకో నడ్డి ఇరుగుతుంది. చూడండి, ఇది ఏదో కడుతున్నారు, ఇక్కడ రోడ్డు సరి చేస్తున్నారు అనుకుంటాను. ఓకేనా? డీటెయిల్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ మీ బతాకా. ఓకేనా? బతాకా పట్టుకొని 20 KD పే చేయాలి ఫస్ట్. మీరు 20 KD పే చేశారనుకోండి, అందులో వాడు 15 KD పుష్ బట 5 KD వెనక్కిస్తాడు. ఓకేనా? అంటే మీ అకౌంట్లో పడతాయి అన్నమాట. ఆ అకౌంట్లో 5 KD మీరు వాడుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత నుంచి మీరు అస్తమాట వేయచ్చు, తీయచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో ఉండే కూడా చేసుకోవచ్చు. అది ఏంటి, ఎవరైనా ముందుగా అకౌంట్ చేసుకున్న వాళ్ళు కేనెట్ ద్వారా కూడా యాప్ ద్వారా చేయొచ్చు.
అదే ఆల్ముజైన్. ఎక్కువగా అయితే ఆల్ముజైన్లోనే చేయించుకోండి, ఎందుకంటే అదొకటే మీకు ఛార్జెస్ 20 KD పడుతుంది. మిగతా అన్నీ ఎక్కువ రేట్ అనమాట. డబ్బులు ఆ విధంగా కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఎందుకు సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా అంటే, ఇప్పుడు మీ చేతిలో డబ్బులు ఉంటాయి. ఇక్కడ కోవిడ్లో ప్రస్తుతం కోవిడ్ విషయం గురించి మాట్లాడుకోవచ్చు. చేతిలో డబ్బులు ఉంటాయి, ఎక్కడ పెట్టుకుంటారో ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ మనల్ని మనం నమ్ముకోవడం పక్కన పెడితే ఈ కోవిడ్లో ఇల్లుని నమ్మకూడదండి. ఎందుకంటే ఏ టైంలో ఎటువంటి అనర్థం జరుగుతుంది అన్నది మనం చెప్పలేము. బంగారం డబ్బు మనం ఇంట్లో ఎక్కువ పెట్టుకోకూడదు, బ్యాంకులో పెట్టుకుంటే సేఫ్. బంగారం అన్నది ఎలాగో ఇంటికి పంపించేసుకుంటారు కాబట్టి ఎంతో కొంత ఉంటే మేము ఎలా వేసుకోవడం బెటర్. ఇండియా లాగా ఇక్కడ చైన్ పట్టుకొని లాక్కుపోవడం అలాంటిది ఏమి ఉండదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరో పక్క నుండి దుబ్బేస్తారని కాదు, యాక్సిడెంట్లుగా ఏమన్నా బిల్డింగ్లు కాలిపోవడాలు, లేదంటే ఏదన్నా చెకింగ్ వచ్చి మీరు వెళ్ళిపోవడాలు, ఇలాంటివి ఏయో చాలా సంథింగ్ అన్న ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేయాలి అంటే మెయిన్ థింగ్ మీరు వండుకునే సామాన్లు కట్టుకున్న బట్టలు తప్ప ఇంట్లో ఏమి ఉండకూడదు. ఓకేనా? ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎలా అన్నానని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంతా మన సేఫ్టీ అండి. ఏదైనా మనం సేఫ్టీ చూసుకొని పని చేసుకోవాలి. నేనైతే అలా చేస్తాను. అంటే ముందు నాకు తెలియదు కాబట్టి నేను అలా చేయలే, నాకు ఇప్పుడు తెలుసు కాబట్టి ఆల్రెడీ నేను కూడా అకౌంట్ చేయించుకొని ఏదైనా ₹1 పాపాయింట్ అందులో వేసేసుకోవడం. కేనెట్ ద్వారా ₹1 కూడా బ్యాగ్లో అయితే ఉండదండి. కేనెట్ ఇవ్వడం చేసుకోవడం. అంటే కేనెట్ అంటే ఇప్పుడు ఇండియాలోని ఏటీఎం అంటాం కదా, ఏటీఎం. ఓకే, చూడండి ఇదిగో ఈ బ్యాంక్ అనమాట నాదైతే. హాల్ ట్రెజరీకి మీకు తక్కువ పడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వస్తే చేసేస్తారు, లేదంటే మీరు యాప్ ద్వారా కూడా ఎవరిదైనా కేనెట్ నుంచి పే చేయాలి. అంటే ఏటీఎం నుంచి పే చేస్తే వాళ్ళు మీకు చేసిస్తారు. ఓకేనా? ఈరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ కూడా మీకు మంచి ఉపయోగపడే మాట చెప్పాను. ఎవరైనా సరే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. నేను గొంతు చించుకుండేలాగా అరుస్తూ ఉన్నాను అందరికీ, ఎందుకంటే కొంతమందికి తెలియలేని వాళ్ళు తెలుసుకుంటారని. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే కనుక ఇది తప్పు అలాగని మీరు చెప్పండి. నేను మళ్ళీ ఆ మాట మాట్లాడడం కానీ లేదంటే ఆ పని చేయడం కానీ నేను చేయను. ఏదైనా సరే మనం చూసే వాళ్ళకి నచ్చితేనే మనం చేయగలుగుతాము, నచ్చలేని పని మనం చేయలేము. ఓకేనా? ఎందుకంటే మనం గొప్పగా అవ్వాలి అన్నా కిందకి దిగిపోవాలన్నా సరే అంతా ప్రజల సమక్షంలోనే ఉంటుందండి, మంచి అయినా చెడైనా. ఓకేనా? అందు గురించి నేను ఎక్కువ ఫాలో అవుతాను, జనాల గురించే ఫాలో అవుతాను. ఎందుకంటే వాళ్ళకి నచ్చితే చేద్దాము, నచ్చకపోతే స్కిప్ అవుదామని. ఓకేనండి? ఎండకైతే ఫోన్ కూడా కాలిపోతుంది, ఫోన్ పట్టుకున్న స్టాండ్ కూడా కాలిపోతుంది. ఏందో మరి ఎంత ఎండ. ఇక్కడ చూడండి జివ్వాల డబ్బాలు ఎంతెంత ఉన్నాయో చూసారు కదా. అందులో ఒక 10 మంది మనుషులు పడతారు, అంత ఉన్నాయి. దీన్ని ఎత్తడానికి కూడా పెద్ద క్రేన్ ఒకటి వస్తుందండి, క్రేన్ ద్వారా ఎత్తుతాడు. ఎందుకంత పెద్దగా ఎత్తడం, మళ్ళీ అంత పెద్ద మోయడానికి కూడా ఇబ్బందే కదా. అంటే క్రెయిన్తో తీయించడానికైనా ఇంకా బుక్కిన జారినా ఇబ్బందే కదా. ఏమో వాళ్ళకి తోచింది వాళ్ళు ఎత్తుకుంటారు. చూడండి ట్రక్కులు కానీ. అబ్బా ఈ ఎండకి ఇందుకే జనాలు చాలామంది చచ్చిపోతున్నారు, ఏదో ఓపిక ఎక్కువ ఉన్న వాళ్ళు తప్ప. కళ్ళు గిళ్ళు ఒళ్ళు చేతులు కాళ్ళు కాలిపోతున్నాయి. కోవిడ్లో ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలని అయితే మీరందరూ మెచ్చుకోండి. ఒకవేళ తప్పుగా అనిపిస్తే